ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రేపు జూన్ 12తో ఏడాది పూర్తి చేసుకోబోతోంది. దీంతో ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో ఘనంగా సంబురాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 12ను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం రేపు సాయంత్రం 5 గంటలకు సచివాలయానికి సమీపంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీల అధ్యక్షులు, కీలక నేతలు హాజరు కానున్నారు. ఏడాది పాలనలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ విజన్ వంటి అంశాలపై వివిధ శాఖలు ప్రెజెంటేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో పాటు ప్రభుత్వం తమ విజన్ను వివరించనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, రేపటితో ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన 1 ఇయర్ పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ఉత్సవాలు, ర్యాలీలు, సభలు నిర్వహించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రేపు సాయంత్రం 5 గంటలకు ఏపీ సెక్రటరీ వెనక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. దీంట్లో కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో పాటు గవర్నర్ కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేయబోయేటువంటి ప్రసంగాలు అయితే కనుక కీలకంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా ఏదైతే వైసీపీ వెన్నుపోటు దినాన్ని ఏదైతే నిర్వహించి పెద్ద ఎత్తున చేయడం జరిగిందో దానికి కౌంటర్గా ఇవ్వాలని భావిస్తూ ఉన్నారు. అన్ని శాఖలకు సంబంధించి ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని శాఖలు ఏ శాఖ ఎటువంటి డెవలప్మెంట్ చేసింది, దానికి సంబంధించినటువంటి ఎటువంటి విధి విధానాలు రూపొందించడం జరిగింది, తద్వారా ఆ లబ్ధిదారులకు ఎంత మేలు జరిగింది, ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలేమి, తదుపరి చేయబోయే కార్యక్రమాలేమి, వీటన్నిటిని కూడాను ప్రజెంటేషన్స్ రూపంలో ఇవ్వనున్నారు. అంతేకాకుండా సూపర్ 6కి సంబంధించి, ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోనికి తీసుకొచ్చినటువంటి సూపర్ 6 ఏదైతే ఉందో ఆ పథకాలు ఇంత మేరకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మిగిలినవి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు తల్లికి వందనం అయితేనేమి, ఉచిత బస్సు, ఇతర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడులోగా పూర్తి చేస్తామో వీటన్నిటి కూడాను చంద్రబాబు నాయుడు స్వయంగా దీనికి సంబంధించినటువంటి హామీలు ఇవ్వడంతో పాటు దీనికి సంబంధించినటువంటి కీలక ఉపన్యాసం చేయనున్నాడు. రేపు ఉదయం నుంచి కూడాను ఆ ర్యాలీల ద్వారా అయితేనేమి, అక్కడక్కడ చిన్న చిన్న బహిరంగ సభల ద్వారా అయితేనేమి, మీడియాతో మాట్లాడడం ద్వారా అయితేనేమి పెద్ద ఎత్తున జనంలోనికి తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వం ఈ 1 ఇయర్లో సాధించిన విజయాలు అయితేనేమి, చేసినటువంటి మేలు అయితేనేమి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితేనేమి, మిత్రపక్షాలైనటువంటి జనసేన, బీజేపీ ఇవి కూడాను భారీగా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల ఈ కూటమి నేతల మధ్య ఉన్నటువంటి లుకలుకలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడాను ఈ వేదికగా ఎటువంటి అరమరిక లేకోకుండా చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఆయా నియోజకవర్గాలు అందరూ కూడాను ఐకమత్యంతో దీనికి సంబంధించినటువంటి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఐకమత్యంగా ఉండి ఓట్లు చీల్చకుండా ఉండడం ద్వారానే విజయం సాధించామని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితేనేమి, కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇదే విధి విధానాలతో ముందుకు వెళ్లాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. తద్వారా మరొకసారి అంటే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోనికి రాకుండా చేయాలని చెప్పేసి ముందస్తుగానే ఎప్పటి నుంచి కూడాను ఒక ఐకమత్యం రాగంతో పాటు తాము సాధించే విజయాలను, సాధించబోయేటువంటి ఏదైతే చేయబోయే కార్యక్రమాలన్నింటి కూడాను రేపటి నుంచి మరింత జనంలోనికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయనున్నారు. రైట్ విజయ్ చంద్ర.